అయితే ఇంకా ఈ బాధలు భరించలేక డాక్టర్లు అందరూ ఈమెకి ఏ వ్యాధో తెలియట్లేదని చేతులు ఎత్తేసారు. మాకు అర్థం కావట్లేదు, ఎప్పుడోకప్పుడు ఈమె చచ్చిపోవచ్చు అన్నారు. ఇంకా తెలివి లేదు, ఏమీ లేదు. ఈ భూమి మీద అసలు నేను ఎందుకు బ్రతకాలి? ఆరోగ్యము లేదు, జ్ఞానము లేదు. చచ్చిపోతే ఇంకా అసలు ఎవ్వరికి ఏమి ఇబ్బంది ఉండదు కదా అనుకుని మా అమ్మగారి దగ్గర డబ్బులు తీసుకుని ఏదన్నా పురుగుల మందు తాగేసి చచ్చిపోదామని నేను బస్సు ఎక్కి మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపోతున్న తరుణంలో మా అమ్మగారు చిన్నప్పటి నుండి చెప్పిన మాటలన్నీ నాకు గుర్తొస్తున్నాయి. మా అమ్మగారు బాగానే చెప్పారు కదా, అమ్మ చెప్తే అది నిజమవుతుంది కదా, ఒక్కసారి ఎందుకు ప్రయత్నం చేయడంలో తప్పు లేదు కదా, ఎలాగో నేను మట్టిలో కలిసిపోవలసిన దాన్నే కదా అనుకుని 21 రోజులు ఉపవాసం ఉండి నా రోగగ్రస్తమైన జీవితాన్ని, ఏంటి జ్ఞానం లేని దాన్ని, నా జీవితాన్ని పట్టుకెళ్ళి దేవుని చేతిలో పెట్టి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రవ్వా, ఒక్కసారి కనికరించి ప్రవ్వా. ఆరోగ్యం లేదు, తెలివి లేదు, ఏమీ లేదు. ఈ భూమి మీద రిక్తురాలుగా వ్యర్థురాలుగా ఉన్నాను ప్రవ్వా. ఒక్కసారి నన్ను కరుణించవా ప్రవ్వా. నువ్వు మాట్లాడతావంట కదా ప్రవ్వా, ఆరోగ్యం ఇస్తావంట కదా, జ్ఞానాన్ని ఇస్తావంట కదా, పాపాలు క్షమించే దేవుడు వంట కదా అని దేవుని సన్నిధిలో ప్రార్థన కన్నీరు మున్నీరుగా, ఎలాగో నాకు చావు ఆ బాటిల్ కనిపిస్తుంది, చివరి ప్రయత్నంగా పూరి గుడిసెలోకి వెళ్ళి, ఇలాంటి పూరి గుడిసెలోకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. కన్నీరు మున్నీరుగా దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలు పెట్టాను. నా జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాను. నా ప్రార్థన నా తల్లిదండ్రులు వినలేదు, మా అమ్మమ్మ తాతయ్య వినలేదు, కానీ నా ప్రార్థన సరాసరిగా నా దేవుని దగ్గరికి చేరుకుందండి. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నా కష్టాన్ని దేవుడు చూశాడు, నా ప్రార్థన ఆయన చెవియొగ్గి ఆలకించాడు. వెంటనే దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుడు ఈ రోజు మీ మధ్య నిలబెట్టాడండి. దేవుడు వైద్యులకు పరమ వైద్యుడు. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనని సెలవిచ్చిన దేవుడు, జ్ఞానం ఇచ్చే దేవుడు, పాపాలను క్షమించే దేవుడు అని నేను హృదయపూర్వకంగా తెలుసుకున్నాను. అంతేకాదండి, నేను ఏ పరీక్ష అయితే ఫెయిల్ అయిపోవాలో, మా ఊరిలో మొదటి ఫస్ట్ క్లాస్ ఎవరైనా ఉందంటే నాదేనండి. అప్పటి నుండి ఇప్పటి వరకు నా జీవితంలో ఫెయిల్ అనేదే లేదు, నా జీవితంలో అనారోగ్యం అనేదే లేదు. దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు. ఆ ఉపవాస ప్రార్థనలోనే నేను దేవుడు ఎవరనేది రుచి చూచి తెలుసుకున్నాను. ఇవి చేసేవి కాదు, నిజ మార్గం వేరు, నిత్య మార్గం వేరు, సత్య మార్గం వేరని నేను తెలుసుకున్నాను. నేను దేవుడిని రుచి చూసి తెలుసుకున్నాను. నాకు సీక్రెట్ దొరికింది. ఏ కష్టం వచ్చినా, ఏ కన్నీరు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా